డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. మనకి ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది మారడం జరిగింది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ 2025 కాను మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో వచ్చి ద అవేకనింగ్ అని ఇవ్వడం జరిగింది. దాంట్లో ద మాల్డీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అని జెరోము ఇది ఇచ్చారు. నెక్స్ట్ ద ల్యాంబ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ద టైగర్, ఇది విలియం బ్లేక్ రాసినటువంటిది. దాని తర్వాత ద బ్లైండ్ డాగ్, ఇది ఆర్కే నారాయణ గారు రాసినటువంటిది. ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, మనకి యూనిట్ 2లో మెటామార్ఫోసిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ వచ్చి చీఫ్ సీటర్స్ లెటర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. తర్వాత బిలో మనకి ఇది రాసినటువంటిది కూడా చీఫ్ సెటిల్ గారే రాశారు. నెక్స్ట్ ఇన్విక్టస్లో విలియం ఎర్నెస్ట్ హెన్లే రాసినటువంటిది ఇన్విక్టస్. తర్వాత ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్ ఓ హెన్రీ రాసినటువంటిది. ఈ విధంగా మనకి సెకండ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యూనిట్ 3లో బ్రేవ్ న్యూ వరల్డ్ అని ఇచ్చారు. దాంట్లో మనకి ఏ వచ్చి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ అని ఇచ్చారు. అది స్టీవ్ జాబ్స్ రాసినటువంటిది. నెక్స్ట్ రిఫ్యూజీ అనేది బ్రైన్ బిల్స్టన్ రాసినటువంటిది, అది రిఫ్యూజీస్. నెక్స్ట్ ది సౌండ్ ఆఫ్ థండర్ అనేది రే బ్రాడ్బర్రీ రాసినటువంటిది. ఈ విధంగా మనకి 3 యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కామన్గా మనకి గ్రామరు ఇంచుమించు పాత గ్రామరే ఇవ్వడం జరిగింది. ఇది ఒడిస్సీ 1లో గ్రామర్ గెలాక్సీ అని ఇచ్చారు. అది ఫస్ట్ వన్ వచ్చి రీడింగ్ కాంప్రహెన్షను, నెక్స్ట్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషను, దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ వచ్చి ఆర్టికల్స్, నెక్స్ట్ ప్రిపోజిషన్స్, నెక్స్ట్ టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత క్లాజ్ ఎనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్, సైలెంట్ లెటర్స్, సినానిమ్స్ అండ్ ఎంటానిమ్స్, ఫోనెటిక్స్, అలాగే ఆడ్ సౌండ్స్, డైలాగ్ రైటింగ్ స్కిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఈ విధంగా చేంజ్డ్ సిలబస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.